అందరికీ నమస్తే అండి. మునగాకుతోని మునగాకు కారప్పొడే కాకుండా మునగాకు పప్పే కాకుండా ఇట్లా పచ్చడి కూడా చేసుకోవచ్చు. చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి చేసుకునే విధానం, ముందుగా మునగాకు తెచ్చుకొని ఈనెలన్నీ తీసేసి కడిగి శుభ్రపరిచి పక్కకు పెట్టుకోవాలి. దానికి కావలసినవి ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, పప్పులు, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఇవన్నీ వేసి ఇట్లా ఒకటికొకటి వేసేసి ఫస్ట్ నూనె పోసి పప్పులు వేసి మినప్పప్పు శనగపప్పు వేసి వేయించి ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీరలు, ఎల్లిపాయలు కూడా వేసేసి అవి కూడా చిన్న మంట మీదనే పెట్టి వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టేసరికి మొత్తం మాడిపోతుంది. అందుకోసం లేట్ అవుతుంది. లేట్ అయినా పర్వాలేదు. మంచి రుచి రావాలంటే మనం తాత్పరగా ఆగమాగం చేయకుండా చిన్న మంట పెట్టే చేసుకోవాలి. ఏదైనా పెద్ద పెద్ద మంట పెట్టి చేస్తే చక్కగా ఉడకదు, లోపల అంత మాడిపోతుంది, గిన్నెలు ఖరాబ్ అవుతాయి, మనం చేస్తే టీ కూడా రుచిగా ఉండయి. అప్పుడు మనం చేసేందుకు చేసుకోకెందుకు. అందుకు చిన్న మంట మీద పెట్టి నిదానంగా వండుకోవాలి. ఏ వంట అయినా బడా పెద్దగా పెట్టుకోవద్దు. ఇప్పుడు చిన్న మంట మీద పెట్టి ఈ ఆకుని తీసి మునగాకు అదే కడిగి పెట్టుకున్నా కదా, ఫస్ట్ ఆకు వేసి మంచిగా వేయించుకోవాలి. అయితే సపరేట్ వేయించుకోవచ్చు, కానీ ఎందుకులే అన్నీ ఒకదాని తీసి గ్రైండర్ పట్టేది కదా, ఇది అట్లా ఎందుకు అనేసి నేను మొత్తం ఇందులోనే వేసి వేయించాను. చల్లారినాక ఈ మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నా. మిక్సీ గిన్నెలో వేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అయితే నేను ఒకటి మర్చిపోయినా, ఏంటిదంటే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నా, కానీ మీకు చెప్పలేదు, చూపించలే. ఇది గ్రైండర్ పట్టాక అప్పుడు తర్వాత చింతపండు కూడా వేసి గ్రైండర్ పట్టాలి. మంచిగా మెత్తగా పట్టుకున్నాక ఇట్లా పోపు వేసుకోవాలి. మళ్ళీ అదే గిన్నె పెట్టి మళ్ళీ ఒక స్పూను నూనె వేసి ఎండుమిరపకాయలు, ఓ చెంచాడు శనగపప్పు, ఓ చెంచాడు మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కల్యమాకు వేసేసి పోపు పెట్టుకొని వేడి అన్నంలా ఈ మునగాకు పచ్చడి కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుందంటే చాలా బాగుంది. అట్లా పప్పులో అయితే కొంచెమే తింటాం, పొడి అంటే కూడా ఎక్కువ తినలేము. ఇలా రోజు 1-2 స్పూన్లు మనం వేసుకొని తిన్నామనుకోండి, మనకు కావాల్సినంత ఐరన్ అందుతుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, కమ్మటి రుచి కూడా ఉంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. నేను మళ్ళీ రెండోసారి అన్నం పెట్టుకొని కూడా ఇదే పచ్చడి వేసుకొని తిన్నాను. చాలా టేస్టీగా, కమ్మగా, రుచిగా, చాలా అంటే చాలా బాగుంది.